మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు పలమనేరు పట్టణంలో రైతు బజార్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతు బజార్ ద్వారా రైతాంగం పండించినటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను, అదే విధంగా ఇక్కడ చిరు వ్యాపారాలు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఇది వరకు మొత్తం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఉపయోగకరంగా, ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ధరకు నాణ్యంగా ఒకే చోట అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభించేటువంటి అవకాశం. అటుపక్క రైతులు డైరెక్ట్ గా వస్తే ఏ మాత్రం బ్రోకరేజ్ లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వాళ్ళ పంటను అమ్ముకోవాలి. అదే విధంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే బయట మున్సిపాలిటీ ట్యాక్సులు గాని, వాళ్ళ గేటు గాని ఇవన్నీ ఏది లేకుండా, ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, ఎందుకంటే గతంలోనే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రోజు ఇటుపక్క మరి పడమర పక్క ఉండేటువంటి ఇంకొక దారి, ఆ దారిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉండేటువంటి దారిని క్లియర్ కట్ గా డెవలప్ చేసి ఈ యొక్క మార్కెట్ కు రెండు దారులను కూడా తీసుకొచ్చి ఇంటర్నల్ గా ఉండేటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా అటు కింద టైలింగ్ గాని, వాళ్ళు వ్యాపారస్తులు రైతులు వచ్చి కూర్చోవడానికి ఎండ తగలకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, అదే విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి మరుగుదొడ్ల ఫెసిలిటీ కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి త్రాగునీరుకి సంబంధించి మంచి శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించడానికి ఆ వాటర్ ప్లాంట్ కానీ, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ తో ఇక్కడ ఒక మంచి మార్కెట్ కు సంబంధించినటువంటి రైతు బజార్ ని దీన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఒక మంచి మోడల్ మార్కెట్ తీసుకురావాలనేటువంటి ఆలోచన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఆనాడే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా పలమనేరు అంటేనే హార్టికల్చర్ కు ఒక గుండె లాంటిది. ఇక్కడ ముఖ్యంగా పండించేది టమాటా ఎక్కువ పండిస్తాం. ఈ టమాటా పంటను మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు 10 వీలర్స్ 12 వీలర్స్ ఏవైతే ఆ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి బయటకు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు వస్తారో వాళ్ళు మార్కెట్ యార్డ్లోకి ఎంటర్ కావడానికి, అక్కడ వచ్చి లోడ్ చేసుకోవడానికి, తెచ్చినటువంటి సరుకుని అన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండి ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల చాలా మంది వ్యాపారస్తులు బయట మార్కెట్ల పైన హైవే పక్కనో ఇంకో పక్కనో దృష్టి కేంద్రీకరించి మనకు క్యాటిల్ ఫామ్ ఏదైతే ఉందో హైవే పక్కన 33 ఎకరాలు ఆ రోజే కూడా తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ అలినియేషన్ చేసి 1000 ఎకరాలకు సంబంధించి క్యాటిల్ ఫామ్ కు, అదే విధంగా అనిమల్ హస్బెండరీకి సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్ కి ఇచ్చారో దానికి ఈ రోజు దాకా సర్వే నెంబర్ కూడా లేదు. ఈ రోజు దీనివల్ల దానికి ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేయడం, ఆ సర్వే నెంబర్ లో సబ్ డివిజన్ చేయడం, ఆ సబ్ డివిజన్ లో 33 ఎకరాలు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఆ మార్కెట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కు రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ 4-5 నెలలుగా ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అది ఈ వారంలోనే అది కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. ప్రత్యేకంగా టమాటా చేసే వ్యాపారస్తులకు, అదే విధంగా మామిడికి సంబంధించినటువంటి ఈ సీజన్ లో ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ అక్కడ ఈజీగా హైవే పైన కనెక్టివిటీ కూడా బాగుంది. ఎందుకంటే ఇది ఒక అదృష్టం కూడా మనకు. హైవే ఎక్కేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వే ఎక్కితే అటు చెన్నైకి గానీ, ఇటు బెంగళూరుకి గానీ, అటు పోతే ఒక 40 నిమిషాల్లో హోస్కోట్లో దిగుతాం, ఇటు పోతే మనం 1 అవర్ లో మనము చెన్నై చేరిపోతాం. ముఖ్యంగా రోజా పూలు పండించేటువంటి రైతులు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ ను కూడా దాదాపు అది కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ యొక్క ఫ్లవర్స్ కు సంబంధించి ఎక్స్పోర్ట్ కు ఉపయోగపడేటువంటి దానివల్ల దాన్ని కూడా కార్యాచరణ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా రోడ్ కనెక్టివిటీ మన ఎక్స్ప్రెస్ వేకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. యాక్చువల్ గా ఈ రోజు మనకు ఏదైతే మన మార్కెట్ యార్డు ఈ రోజు మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడి నుంచి కృష్ణగిరి దాకా ఉండే రోడ్డు 4 లైన్ కి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ప్రధాన నగరాలు, ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు రెండు ముఖ్యమైనటువంటి పట్టణాలు కాబట్టి, అదే విధంగా తిరుపతి కూడా మనకు దగ్గర ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కాబట్టి మనం పండించినటువంటి పంటలకన్నిటికీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చే 6-7 నెలల్లోనే ఇవన్నీ కార్యరూపం దాల్చేదానికి ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.